50 డివిజను 47వ బూత్ కన్వీనర్ని. నా పేరు కుమారు. గత 5 ఏళ్లకి ముందు అయితే సస్యశ్యామలంగా ఉన్నింది. ఇప్పుడు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో ఒక అడవిని కల్పిస్తూ ఉండింది ఈ ప్రాంతం. పార్కు, పినాకిని పార్కు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు, విచ్చలవిడితనము ఎక్కువగా ఉండింది. అధికారులు కూడా దానికి వత్తాసు పలుకుతున్నారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటరు ఒక సీఎంగా ఉన్నాడు. ఆయన అభివృద్ధి ప్రదాత. డెవలప్మెంట్ అంటే ఏంది అనేది చంద్రబాబు నాయుడిని చూసుకొని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆయన దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి వస్తుంటారు. కనుక ఈ 5 ఏళ్లలో జరగబోయే అభివృద్ధి పార్కు, పినాకిని పార్కు ముఖ్యంగా సార్ ఇక్కడికి పర్యటనకు వచ్చినప్పుడు అభివృద్ధి చేస్తాను అనే మాట ఏదైతే ఇచ్చాడో ఆ మాట కట్టుబడి పనులు ఈరోజు ప్రారంభించారు. ముఖ్యంగా ఈ పినాకిని పార్క్ కి సమీపంలో ఉండే కట్ట ప్రాంతాన్ని జంగిల్ క్లియరెన్స్ చేసి అక్కడ దాని మీద ఒక కట్టని ఏర్పాటు చేసి రిటర్నింగ్ వాల్ని కట్టి ఆ పైన హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు ఏ విధంగా అయితే ఉంటుందో దానికి తలదన్నేలాగా అభివృద్ధిని చేసి చూపిస్తాడనేసి సారు మరోసారి నిరూపించుకోబోతున్నాడు. ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నా పేరు సుమా. నారాయణ సార్ చేసే అభివృద్ధులు చూస్తున్నాము. గతంలో ఈ పార్కు, పినాకిని పార్కు నారాయణ సార్ చేపించారు. ఇప్పుడు పార్కు చూస్తే వైసీపీ పరిపాలనలో పార్కుని చందానంగా తయారు చేశారు. మళ్ళీ ఇప్పుడు నారాయణ సార్ మళ్ళీ వచ్చి మళ్ళీ అభివృద్ధులు మళ్ళా చేస్తున్నాడు. మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్స్ చెప్తా. నా పేరు భవాని. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఇంతకుముందు గత 5 ఏళ్ల ముందు ఈ పార్కు నిర్మాణం అంటూ జరిగిందంటే మా నారాయణ సార్ వల్లే జరిగింది. ఇప్పుడు చూస్తే ఈ పార్కులో కానీ ఇంతకుముందు అయితే ఆడవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, పెద్దోళ్ళు కానీ ఉదయం పూట వచ్చి జాగింగ్ చేసుకుంటూ పిల్లలు ఆడుకునేదానికి ఉండింది. ఇప్పుడు చూస్తే మాటకి ఇక్కడ జరిగేవన్నీ జరగకూడని వంటి కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తే జంగిల్ కార్యక్రమం జరుగుతుంది. మన నారాయణ సార్ ఇక్కడ గోడ కట్టించడానికి మన జంగిల్ కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ నారాయణ సార్ గెలిచినందువల్ల ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పాడైపోయినటువంటి పార్క్ ని మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తున్నారు.